బిగ్ బాస్ సంచాలకుగా ఎంపిక చేసినప్పుడు మీరు కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారనే ఉద్దేశంతో ఎంపిక చేస్తారు తప్ప మీకు నచ్చిన వాళ్ళకి సైడ్ మీద వాళ్ళకి ఫేవరిజం చూపించేదాని కోసమైతే కాదు. నిన్న కెప్టెన్సీ టాస్క్ విషయానికి వస్తే అసలు కంప్లీట్లీ అన్ఫేర్ జరిగింది, కానీ ఎక్కడ కూడా ఫెయిర్గా అసలు టాస్క్ అనేది గడిచిందే లేదు. మనీష్ గారిది ఒక్కటే ఫెయిర్గా జరిగింది. ఇంకా రిమైనింగ్ ముగ్గురు భరణి గారు, ఇమాన్యువల్, ఇంకా ధీమన్ పవన్ అయితే ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్లీ అన్ఫేర్. ఇక్కడ రీతు చౌదరి అయితే సంచాలకుగా నిర్వహించారు. అక్కడ ఎందుకు స్టాప్ చెప్పారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. భరణి గారిని అయితే అవుట్ చేశారు. ఇది ఇంటెన్షనల్గా అవుట్ చేశారు. అదైతే 100% ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ కూడా ఎర్రోళ్ళు అయితే ఏం కాదు, 100% ఇంటెన్షనల్గానే భరణి గారిని అయితే అవుట్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఆ తర్వాత ఆయన మధ్యలో 2 సార్లు స్టాప్ చెప్పింది. 2 సార్లు స్టాప్ చెప్పినా కానీ సరే పర్లేదు, కానీ డీమన్ పవన్ ఇమాన్యువల్ని కింద పడేసి ఆయన మొత్తం బాడీ అంతా పూస్తున్నప్పుడు చూసారు. కనీసం అంత జరుగుతున్నా కానీ అక్కడ స్టాప్ అని కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. మాటికి మధ్యలో స్టాప్ చెప్పినప్పుడు అక్కడ కింద పడి కొట్టుకుంటున్నప్పుడైనా కానీ మీరు స్టాప్ చెప్పలేదు, ఎందుకు స్టాప్ చెప్పలేదు అని చెప్పేసి క్వశ్చన్ అయితే ఉంది. అలానే భరణి గారికి మధ్యలో ఎందుకు స్టాప్ చెప్పింది అనేసి అసలు రీజనే లేదు. ఆమె కావాలని చెప్పేసి ఆమెకి ఎప్పుడు పడితే అప్పుడు స్టాప్ చెప్తే ఇక్కడ వీళ్ళ పాటికి గేమ్ ఆడుకోకుండా ఆమె చెప్పేది వింటా ఉండే కూర్చుని నాకైతే రాలేదు కదా ఎవరు కూడా. గేమ్ కంప్లీట్లీ అన్ఫేర్ జరిగింది నాకైతే 100%. నేను చెప్తున్నా కదా, మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.